నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. సార్ మీరు 25 ఇయర్స్‌గా ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు. మరి మీరు స్టార్టింగ్‌లో వచ్చినప్పటికి, ఇప్పటికి రియల్ ఎస్టేట్‌లో ఏమైనా మార్పులు చూసారా? నేను నేను చెప్పింది అదే ఇందాక మీకు. ఆహ్, గతంలో మధ్య తరగతి వాళ్ళకు పెట్టుబడులు పెట్టేటంత రేట్స్ ఉన్నాయి. అవును సార్. సో, సామాన్యుడు కూడా వాళ్ళ సేవింగ్స్ ద్వారా ఒక ప్లాట్ కొనే అవకాశం ఉంది. సో, గతంలో మనం చాలా టీవీలో మీరు చూసుంటారు. శోభన్ బాబు గారు ఇంటర్వ్యూలో లేదా ఈ మురళీమోహన్ గారు శోభన్ బాబు గారి గురించి చెప్పిన ఇంటర్వ్యూలో భూమి అన్ భూమి అంతే ఉంటుంది. జనాభా పెరుగుతుంది. సో, జనాభాకు తగినట్టుగా భూమి పెరగదు. కాబట్టి కాలం గడిచే కొద్దీ భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది. అది సామాన్యుడికి అందనంత దూరంగా వెళ్తూనే ఉంటుంది. సార్ ఇప్పుడు ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు నామినీస్ ఎంతమంది పేర్లు ఉండాలి సార్? అసలు ప్లాట్ కొనేటప్పుడు నామినీస్ అనేది అవసరమే ఉండదు. నామినీ అనేది దేనికి, రేపొద్దున మీకేమైనా మీ పేరు పైన డాక్యుమెంట్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత భవిష్యత్తులో మీరు ఎవరికైనా దాన్ని ఆస్తిగా లేకుంటే వారసత్వంగా అందియాలనుకుంటే మీరు వారిపైన సెపరేట్ విల్ డీడ్ ఏదైనా చేస్తే గనక అది సరిపోతుంది. లేదా వారిపైన గిఫ్ట్ డీడ్ చేసినా సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నారనుకోండి ఎవరైనా, ఆ ఫ్లాట్ పేపర్లు కానీ, దానికి సంబంధించిన వస్తువులు ఏవైతే డాక్యుమెంట్స్ కానీ ఏవేవైతే ఉన్నాయో, అవి మిస్ అయితే దాన్ని దాన్ని ఎలా అంటే దాన్ని ఎలా అది సింపుల్. అది ఏంటంటే జస్ట్ మీరు ఏదైనా పోలీస్ స్టేషన్‌కెళ్ళి మీరు ఆ డాక్యుమెంట్ మిస్ అయిందని గనక ఒక కంప్లెయింట్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. దాని ఆధారంగా మీరు సర్టిఫైడ్ కాపీ తీసుకొని 2 పెట్టుకుంటే చాలు. సార్ ఇందాక మీరు చెప్పినట్టు కొందరికి ఇప్పుడు రూ. 1,00,000 ఉన్న దగ్గర 70,000 దగ్గర ఉన్నది తీసుకోవడం బెటర్ అని మీరు అన్నారు కదా! కాదు. కాదు. అంటే నేనే తక్కువది. ఆ! సో, అంటే ఇప్పుడు చాలామంది తెలియకొస్తారు. జనాలకి అసలు రియల్ ఎస్టేట్ అంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా వస్తారు ఎంతోమంది. అటువంటి వాళ్ళకు మీరు ఎలాంటి ప్లేస్‌లలో హైదరాబాద్‌లో 4 దిక్కులలో ఎలాంటి ప్లేస్‌లలో మీరు ఇన్వెస్ట్ చేయడానికి బెటర్ ప్లేస్ అంటారు హైదరాబాద్‌లో? ఇప్పుడు నేను ఇందాక మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రకారంగా హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా మారిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రతి హైవే కూడా బంగారంగా మారిపోయింది. అవును సార్. అవును. సో, కారణం ఏంటంటే మన ప్రాంతం పెట్టుబడులే కాకుండా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఆకర్షిస్తుంది హైదరాబాద్. సో, ఈ టైంలో ఉన్న హైవేలన్నిటికంటే ఇంకా భూమి విలువలు భూమిపైనే ఉన్నది. అంటే తక్కువగా ఉన్నది ఒక బెంగుళూరు హైవేనే. అవును సార్. అండ్ డెవలప్‌మెంట్స్‌కి, ఎంప్లాయ్‌మెంట్‌కి భూమి విలువ పెరగడానికి అవకాశం ఉన్నది బెంగుళూరు హైవేనే. సో, జడ్చర్ల ప్రాంతాన్ని నేను ఎందుకు సూచిస్తున్నానంటే, జడ్చర్ల ప్రాంతంలో వచ్చినన్ని రంగాలు మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ లేవు. సో, ఎక్కడైతే కొత్తగా ఎంప్లాయ్‌మెంట్ వస్తుందో అక్కడే అభివృద్ధి చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా చాలా వస్తాయి. అవును సార్. అండ్ ఇవన్నీ నేను మీకు ఇందాక చెప్పిన డెవలప్‌మెంట్స్ 90% ఆల్రెడీ వచ్చున్నాయి. ఒక 10% ఒకటి రాబోతున్నాయి. ఇవి కాకుండా ప్రతిపాదనల దశలో ఉన్నయి కూడా చాలా ఉన్నాయి. నేను ఎందుకంటే ఏదైతే ఉన్నవే చెప్పాలనే ఉద్దేశం చెప్పానో, ఇంకా రాబోతున్నాయి ఏందంటే అక్కడ ఒక భూభాగ ఓడరేవు కూడా రాబోతుంది. డ్రై పోర్ట్. రైట్. తెలంగాణ రాష్ట్రానికి సముద్ర మార్గం లేదు కాబట్టి, అవును. సముద్ర మార్గం ద్వారా వచ్చే సరుకులన్నీ రోడ్డు మార్గం ద్వారానో లేదా రైలు మార్గం ద్వారానో తీసుకొచ్చి, అక్కడ ఉండాల్సిన సదుపాయాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి, ఇక్కడి నుంచి కస్టమ్స్ క్లియరెన్స్ చేసే విధంగా ఆ భూభాగ ఓడరేవు రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఎలా ఉంటదంటే, ఇటు హోటల్ ఇండస్ట్రీసు, ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ ఒక ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో, వాటి భూసేకరణ దశలో గానీ, కొన్ని సాంకేతిక అంశాల కారణంగా అది వాయిదా పడుతూ వస్తుంది. వీటితో పాటు తెలంగాణ సరిహద్దు వరకు అంటే అలంపూర్ వరకి ప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో గతంలో చైనా నుంచి చాలా కంపెనీలు ఇండియాకు వస్తున్నాయనే సమాచారంతో కేంద్ర ప్రభుత్వ సూచనలతో సుమారు 17,600 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సేకరించుకొని పెట్టుకుంది. ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు పరిశ్రమల కోసం. సో, ఏ రకంగా చూసినా జడ్చర్ల అనేది ఇటు మహబూబ్‌నగర్ జిల్లాకు కూడా ముఖ ద్వారం కాబోతుంది. అండ్ రాయలసీమ ప్రాంతానికి కూడా హైదరాబాద్ ఆధారంగానే ఇప్పుడు పెట్టుబడులంతా హైదరాబాద్ బేస్ చేసుకొని జరుగుతుంది. గతంలో హైదరాబాద్ నుంచి బెంగుళూరు వరకు వెళ్ళి పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు బెంగుళూరు నుంచి కూడా హైదరాబాద్ వరకొచ్చి ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే బెంగుళూరు సాచురేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళంతా హైదరాబాద్ వైపు ప్రయాణం చేస్తారు.
సో వీటన్నింటికి ఇప్పుడు జడ్చర్ల అనేది ముఖద్వారం కాబోతుంది. నా 25 ఏళ్ల రియల్ ఎస్టేట్ అనుభవంలో నేను సూచించేది, నేనిచ్చే సలహా సామాన్య మధ్యతరగతి ప్రజలెవరికైనా కూడా ప్రస్తుతం జడ్చర్ల ప్రాంతంలో సామాన్యుడు పెట్టుబడి పెట్టే విధంగానే ఇక్కడ భూముల విలువలున్నాయి. కానీ అతి త్వరలో నా అంచనా ప్రకారము నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత, అంటే నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్ తర్వాత ఇక్కడ సామాన్యుడికి అందనంత దూరంలో భూముల విలువలు పెరగబోతున్నాయి. ఇక చాలామంది ఏమంటున్నారంటే ప్రస్తుతం మార్కెట్ స్లో అయిపోయింది, మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టట్లేదు అని. సో ఇదంతా కారణం దేనివల్ల అంటే ఇన్వెస్టర్ అనేవాడు ఇప్పుడు ఆచితూచి వ్యవహరించే ధోరణి ఎప్పుడొస్తుంది అంటే మార్కెట్ లేదు, నడవట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు సరే ఒక 4 రోజులు ఆగి పెట్టుబడి పెట్టుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. కానీ నేనేమంటానంటే ఇదే కరెక్ట్ టైం. ఇదే టైంలోనే మీరు బార్గెనింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టైంలో పెట్టుబడులు పెట్టడం ద్వారానే నెక్స్ట్ వచ్చే ఆ అప్రిషియేషన్‌ని మీరు అందుకునే అవకాశం ఉంటుంది. సో ఫర్ మీ దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్.